ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మరణానికి గంట ముందు ఈ 5 సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. అయితే మనిషికి మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది, అలాగే మరణానికి గంట ముందు ఎటువంటి 5 సూచనలు తప్పకుండా కనిపిస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ భూమిపైనే జన్మించిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. దానికి మనిషి కూడా అతీతం కాదనే చెప్పుకోవాలి. అంటే ప్రతి మనిషి ఈ భూమిపైన జన్మించాడంటే ఏదో ఒక రోజు అతడికి మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. కొంతమందికి తొందరగా జరగవచ్చు, మరికొంతమందికి ఆలస్యంగా జరగవచ్చు. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది చాలా వయసు వచ్చేంత వరకు అదేవిధంగా బ్రతుకుతారు. ఈ విధంగా మరణం అనేది ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది. కొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా కావచ్చు, మరికొంతమందికి అనారోగ్య సమస్యల ద్వారా కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏ కారణాల ద్వారైనా సరే మరణం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే గరుడ పురాణంలో జననం నుండి మరణం వరకు, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి కూడా చెప్పబడింది. గరుడ పురాణంలో గరుత్మంతుడితో విష్ణువు యొక్క సంభాషణ వివరణ ఉంది. మరణం అనేది పుట్టిన ప్రతి జీవికి తప్పనిదే. అయితే మరణం ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ అనేది మాత్రం లేదు. గరుడ పురాణంలో మరణం ఎప్పుడు, ఎలా జరుగుతుంది, ఒక వ్యక్తి మరణానికి ముందు ఎటువంటి సంకేతాలను పొందుతాడు, ప్రతి వ్యక్తికి మరణ సమయం ముందుగానే నిర్ణయించబడుతుందా, ఇటువంటి వివరణలు అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా మరణ సమయం అనేది ముందుగానే నిర్ణయించబడుతుందట. కాని ఈ సమయం దేవుడికి మాత్రమే తెలుసు. అయితే మరణానికి ముందు ప్రతి వ్యక్తి కొన్ని సంకేతాలను ఖచ్చితంగా పొందుతాడు. దాని ద్వారా మరణం దగ్గరగా ఉందని ఆ వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. ఇక మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే కనుక, చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం వారికి కనబడటం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనిషికి కలల్లో విచిత్రమైన ద్వారాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ద్వారం నుండి మంటలు వెలువడుతూ కనిపిస్తూ ఉంటాయి. మరికొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కూడా కనిపిస్తుంది. ఎవరికైనా ఇలాంటి సంకేతం కనిపిస్తే వారు దాదాపుగా ఒక రోజులో చనిపోతారు. కలలో కనబడే ద్వారం స్వర్గాన్ని, నరకాన్ని సూచిస్తుంది. అంటే ఒక రోజులో వారి యొక్క మరణం అనేది ఉంటుందని, వారికి కనిపించిన ద్వారం ఆధారంగా వారు స్వర్గానికి వెళ్తారా లేకపోతే నరకానికి వెళ్తారా అనేది సూచించబడుతుంది. ఇక చనిపోయే ముందు ఏ ద్వారమైతే కలలో కనిపిస్తుందో ఆ ద్వారాన్ని చనిపోయిన తర్వాత వారు ఖచ్చితంగా చూస్తారు. చనిపోయే ముందు కలల్లో ద్వారం కనిపిస్తుంది, కాని ద్వారం వెనకాల ఏముందో మాత్రం ఎవరికీ కనిపించదు. వాళ్ళు స్వర్గం యొక్క అందాన్ని చూడలేరు, లేదా నరకంలోని శిక్షలను కూడా చూడలేరు. వారికి కేవలం చాలా విశాలమైన స్వర్గం, నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక రెండవ సంకేతం ఏంటంటే, కలల్లో పూర్వీకులు కనబడటం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకి కలల్లో కొన్ని సంకేతాలు లభిస్తాయి. సంకేతాలు అన్నీ కూడా వారి పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలల్లో పూర్వీకులు కనిపిస్తారు. ఒకవేళ కలల్లో పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే, లేదా చాలా బాధపడుతూ మీకు కనిపిస్తే కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తులు చనిపోతారని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తులు వారికి పదే పదే కలల్లో కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వీటిని సాధారణ కలలుగా భావిస్తారు, కానీ ఇది మరణం యొక్క సంకేతం. పరలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడటానికి కలలోకి వస్తారు. ఈ సంకేతం ద్వారా అతి త్వరలో మరణం సంభవించబోతుందని అర్థం చేసుకోవాలి. ఇక మూడవ సంకేతం ఏంటంటే, మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఉన్న గీతలు అకస్మాత్తుగా తేలికగా మారుతాయి. గరుడ పురాణంలో కూడా అలాంటి సమయాల్లో కొందరి చేతిపై ఉన్న రేఖలు కూడా కనిపించకుండా పోతాయని చెప్పబడింది. ఇది కూడా మృత్యువును సమీపిస్తుంది అన్న సంకేతంగా అర్థం చేసుకోవాలి. అంటే మీ యొక్క చేతిలోని గీతలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా తేలిపోవటం కానీ, మాయమైపోవటం కానీ జరుగుతుంది. ఇక నాల్గవ సంకేతం ఏంటంటే, జీవితాంతం వారు చేసిన పనులు వారికి గుర్తుకు రావటం. అంటే కొన్నిసార్లు మనకు కొన్ని సందర్భాలు గుర్తుకు వస్తూ ఉంటాయి,
కానీ పదే పదే మనం గతంలో చేసినటువంటి పనులు గుర్తుకు రావటం, గతంలో మన యొక్క అనుభవాలు గుర్తుకు రావటం, ఈ యొక్క సంకేతం కనుక కనిపిస్తే దీన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా చనిపోయే సమయం దగ్గరికి వస్తే వారికి సడన్ గా వాళ్ళు చేసిన చెడ్డ పనులు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. వారు అటువంటి ఆలోచనల నుండి బయటపడాలి అనుకున్నా కానీ బయటపడలేకపోతారు. దీంతో పాటు వారి జీవితంలో చేసిన మంచి పనులు కూడా వారికి ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. వారు ఈ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారికి వారు చేసిన పనులు ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నారో వారికి అర్థం కాదు. అప్పుడు జీవితంలో తాము చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపాన్ని కూడా పడతారు. ఈ సమయంలో వారు ఎక్కడ కూర్చున్నారు, వారి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వారు గుర్తించలేకపోతారు. ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే మీకు కనిపిస్తాయి. తర్వాత వారు మళ్లీ గతంలో చేసిన పనుల ఆలోచనల నుండి ప్రస్తుతంలోకి వస్తారు. తర్వాత ఇవన్నీ కూడా వారు మర్చిపోతారు. ఇక 5వ సంకేతం ఏంటంటే యమదూతలు దగ్గరికి వచ్చినట్లు అనిపించటం. ఎవరికైతే యమదూతలు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందో వారు చనిపోయే రోజు దగ్గరలోనే ఉందని అర్థం చేసుకోవాలి. వారికి సమీపంలో వాళ్ళని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లో వారు ఖచ్చితంగా చనిపోతారు. వారి ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వారిని చూసిన వెంటనే మనుషులు మానసిక సమతుల్యతను కోల్పోతారు. వారు యమదూతలను చూసిన వెంటనే చాలా భయపడిపోతారు కూడా. కాని వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేకపోతారు. ఏడవటం మొదలు పెడతారు. వారు ఎంత ఏడ్చినా కూడా వారి కుటుంబ సభ్యులకి ఏమీ అర్థం కాదు. ఇది జరిగిన కొన్ని క్షణాలకే వారు చనిపోతారు. ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చావు ఎదురయ్యే ముందు కొన్ని సంకేతాలు మనకు లభిస్తాయి. ఇలాంటి చివరి నిమిషాల్లో మనుషులు కేవలం ఈశ్వరుణ్ణి స్మరించుకోవాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని సంకేతాలను కూడా తెలియజేయటం జరిగింది. అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్లలో చూసినా నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్నీ నల్ల రంగులోనే కనిపిస్తాయి. నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు. చనిపోయే వారికి ఖచ్చితంగా ఇవి అర్థమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చెయ్యి దానికదే అదురుతుంది. అలాగే మరణానికి ముందు రోజు పావురం, కాకి, గద్ద ఏ ఒక్కటైనా మన తల మీద వాలినా, తలని తన్నుకుంటూ వెళ్లినా అది మరణ సంకేతంగా చెబుతున్నారు. చనిపోయే ముందు రోజు శివ పార్వతులు దంపతుల రూపంలో పరామర్శించడానికి మన దగ్గరికి వస్తారు. మరణం వచ్చే ముందు 2 పిచ్చుకలు నీళ్లలో స్నానం చేస్తూ కనిపిస్తాయి. తీతువు పిట్ట ఇంటి పైనుండి వెళ్తుంది. ఇక మరణానికి ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం ముందు ఈ సంకేతాలన్నీ కూడా వస్తాయని చెబుతున్నారు. ఎవరికైనా కలలో కాలిపోతున్న చితి కనిపిస్తే లేదా కాలిపోతున్న కర్రలు కనిపిస్తే కూడా ఇది కూడా చావుకి సంకేతమే. ఇలాంటి వ్యక్తులు అతి త్వరలో చనిపోతారని అర్థం. ఎవరైనా తమ కలలో తమ పాడెను చూస్తారో వారు కూడా చావును ఎదుర్కోవలసిన సమయం దగ్గరలోనే ఉందని గమనించాలి. చూశారు కదండి, మరణానికి ముందు వచ్చేటటువంటి కనిపించేటటువంటి సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.